అంగీకారం చేయాలంటే ఓకేనా? ఓకే అన్న. మరికొద్ది నిమిషాల్లో ప్రచార పర్వం ముగించుకొని గడిచినటువంటి 20 రోజులుగా ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రచార పర్వం చాలా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారి యొక్క ప్రచార పర్వం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ దాదాపు 20 రోజులుగా అవిశ్రాంతంగా కార్యకర్తలను కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క విజయం ఈ నియోజకవర్గాన్ని యొక్క ఉన్నటువంటి అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో 100కి 100% సఫలీకృతమయ్యామనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క ప్రచార పర్వంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా. అదేవిధంగా ఇక్కడి నుంచి అసలైనటువంటి ఘట్టం ప్రారంభమవుతూ ఉంది. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి జరగబోయేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ బాక్స్ ఇంకా అయిపోయింది, ఇది మనకు ఇంకా పోలింగ్ లేదు అని క్లోజ్ చేసే వరకు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి ఇదే టెంపోని చివరిదాకా తీసుకెళ్లాలనేటువంటిది కార్యకర్తలందరికీ, నాయకులకి విజ్ఞప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ముగింపుగా బాపట్ల పట్టణంలో ఒక పెద్ద ర్యాలీ తీసుకుని భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ప్రజల్లో, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేకంగా వాళ్ళు ఆలోచించిన విధానం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు చాలా సహృద్భావ వాతావరణంలో స్వీకరించారు. ఆ స్వీకరించే సందర్భంలో మేము మాట్లాడినటువంటి మాటలు కానీ, మేము రాత్రి కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి ఇవాళ ఉదయం వరకు ఇప్పటి వరకు ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన కానీ, మనం చెప్పినటువంటి మాటల మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత కానీ చాలా బ్రహ్మాండంగా మాకు పాజిటివ్గా కనపడింది. ఇదే ఉత్సాహం, ఇది పోలింగ్ పూర్తయ్యారు, ఎక్కువ శాతం పోలింగ్ జరగాలి, అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రధానంగా బాపట్ల పట్టణంలో గతంలో జరిగినటువంటి ఎన్నికలు 14, 19 ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. కానీ ఈ బాపట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నాం, ఎక్కువ మంది పోలింగ్ వేయడానికి ముందుకు రండి. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, మనకు జరిగినటువంటి బాధల్ని మనం ఓటు ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. 5 సంవత్సరాలుగా ఈ పట్టణంలో కానీ, బాపట్ల నియోజకవర్గంలో కానీ ప్రతి పౌరుడు ఏ విధంగా బాధపడ్డాడో, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో, ఆ ఇబ్బందిని 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మనం వేసే ఓటు ద్వారా ఆ కసిని, ఆ ప్రతీకారాన్ని మనం తీర్చుకునేటువంటి అవకాశం 13వ తారీఖు వచ్చింది. దయచేసి ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొవాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారిని 1వ నెంబర్, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారిని 4వ నెంబరు ఉన్నటువంటి దీంట్లో 4వ నెంబర్ నొక్కడం ద్వారా 2 గుర్తులు సైకిల్కి వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి, మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి, ఈ బాపట్ల పౌరులుగా ప్రజాస్వామ్యయుతంగా మనకున్నటువంటి హక్కుల్ని, మనకున్నటువంటి అవకాశాలని, మనకున్న అధికారాలని మనం కాపాడుకోవడానికి కనీసం ఈ ఓటు ద్వారా మాత్రమే దాన్ని మనం కాపాడుకోగలిగే పరిస్థితి మనకి వాళ్ళు వచ్చింది. దానికి కారణం 5 సంవత్సరాలుగా మనం ఈ బాపట్ల నియోజకవర్గంలో అనుభవించినటువంటి నరకమైనటువంటి పరిస్థితి. దీనిలో నుంచి బయటికి రావాలి, ఈ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి బయటికి పంపాలి, అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంగా జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చూశారు, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, లేదు వాళ్ళ ఇంట్లో కట్టుకునే ఇంటికి మెరక తోలుకోవాలన్నా ఎమ్మెల్యే గారి మీదో, ఎమ్మెల్యే గారి పిఏ మీదో, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద ఆధారపడి వాళ్ళకి లంచాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి
ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఇంట్లో కట్టుకున్న ఇంటికి మెరక తోలుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆ కట్టుకున్న మెరకకి తోలించుకోవాలంటే వాడి బినామీ ద్వారానే మళ్ళీ మనం ఇసుక తోలించుకోవాలి. మన ఇంటి మనం పని చేయించుకోవాలంటే ఇసుక లేక, మనుషులు లేక, బేల్దారి మెస్సులు కానీ, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, భవన నిర్మాణ కార్మికులకి కనీసం పని లేకుండా ఇంత దుర్మార్గంగా చేయడం ద్వారా ఎంతమంది ప్రజలు జరిగేటువంటి పనుల మీద ఆధారపడినటువంటి కూలీలు జీవనోపాధి లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. దయచేసి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో గ్యారంటీ ఇస్తాం, మీకు ఒకటే గ్యారంటీ ఇస్తాం. బాపట్లలో గతంలో ఎలా జరిగిందో మరలా ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగేదానికి మేము ఎవరు కూడా సహకరించాం. మరి ముఖ్యంగా నేను నరేంద్ర గురించి చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. తను చేయగలిగిన పని చేస్తాడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు. కానీ అబద్ధం చెప్పడం, మోసం చెప్పడం, ఒకరిని దోచుకోవాలనుకోవడం, వాడు ఆస్తులు కాజేయాలనుకో. మనకు నిజాయితీ పరుడు కావాలా, అవినీతి పరుడు కావాలో మనమే నిర్ణయించుకోవాలి. మన ఆస్తులకి, మన హక్కులకి, మన స్వతంత్రానికి భంగం కలిగించే వ్యక్తి మనకు కావాలా, మన పట్ల నిజాయితీగా ఉండే వ్యక్తి కావాలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇది చాలా క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలో మిగతా అన్ని విషయాలు, ఇచ్చే పథకాలు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, ఆ పథకాలు ఇస్తున్నారు, ఈ పథకాలు ఇస్తున్నారు కాదు. అవి మనకిచ్చి మన దగ్గర నుంచి ఎంత కాజేస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించేయండి. ఆ ఆలోచించేయడం ద్వారా ఓటు వేయండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. ఈ దుర్మార్గుడిని బాపట్ల నుంచి పంపించండి. తన అహంకారం, తన గర్వం, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజలను దోచుకున్నాడో మనం చూసాం 5 సంవత్సరాలు. మరలా అటువంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, మన హక్కులు మనం కాపాడుకోవడానికి, మన బాపట్లని మనం కాపాడుకోవడానికి మనం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలి. అందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం జరగాలి. బాపట్ల పట్టణంలో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం జరగాలి. అప్పుడు మాత్రమే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ సమాజంలో, అతని వల్ల, ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలుగా, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధను వాళ్ళని మనసులో పెట్టుకోవడం కాదు, బయటకు వచ్చి ఓటు ద్వారా ఆ పగని, ప్రతీకారాన్ని, ఆ కక్షని తీర్చుకోవాలని కోరుతా ఉన్నా. ఆ విధంగా మనం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క దుర్మార్గుని మనం పంపించగలుగుతాం. ప్రజాస్వామ్యయుతంగా మరలా రాబోయే 2024 నుంచి 29 వరకు 5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా మన జీవితాలని, మన జీవనాన్ని మనం ప్రశాంతంగా గడిపే విధంగా ఇసుక కొనే పరిస్థితి భవిష్యత్తులో రాదిక. మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇసుక కోసం ఆంక్షలు ఉండవు, మన భవన నిర్మాణాలకు ఆంక్షలు ఉండవు, మనం చేసే వ్యాపారాలకు ఆంక్షలు ఉండవు. మనం ఎలా బతకాలనుకుంటే అలా బ్రతకచ్చు. దానిలో ఇంకొకరు ఎవ్వరు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కూటమితో తరపున భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఆ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో కాదు, బాపట్లలో ఉన్నటువంటి అందరికీ కూడా, అందరి ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా వాళ్ళ యొక్క విధుల్ని, వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు స్వతంత్రంగా అనుభవించే విధంగా ఈ ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఈ శాసనసభ్యుడిని ఖచ్చితంగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. గంజాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఆత్మసాక్షితో ఆలోచించేయండి. 5 సంవత్సరాల్లో గంజాయి ఏ విధంగా అమ్ముతూ ఉన్నారు? ఎవరు అమ్ముతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముతున్నారు. దాన్ని నియంత్రించాల్సింది ఎవరు? ప్రభుత్వం. దాన్ని నియంత్రించాల్సిన పోలీస్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం. ఏ రోజైనా గంజాయి మీద ఒక్క స్టేట్మెంట్ ఎగనెస్ట్గా, ఈ గంజాయి నేను అరికడతాను, విద్యార్థులను కాపాడుతాను, వాళ్ళ భవిష్యత్తును కాపాడుతాను, ఏ రోజున ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఈ రోజున చిన్న గ్రామాల్లో, చిన్న విలేజెస్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కిరాణా కొట్లో కూడా దొరికేటువంటి పరిస్థితి గంజాయి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఈ ఎమ్మెల్యే కదా. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మన బాపట్లని మనం కాపాడుకోవాలి. వేరే ఎవరో వచ్చి కాపాడరు. మన ఓటు ద్వారా మనం కాపాడుకోవాలి. దయచేసి మరలా అర్థం చేసుకోమని కోరుతాను. ఈ నియోజకవర్గ ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించండి. ఇటువంటి అహంకారిని, ఇటువంటి దుర్మార్గుని, ఇటువంటి దోపిడీదారుని, తన తండ్రి విగ్రహం పెట్టడం కోసం ఆలయాలనే కూర్చాలనుకున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి మరలా మనం ఎన్నుకుంటే తన అహంకారం నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా వెళుతుందో మీరు ఆలోచించండి. బాపట్ల చీల్లోడ్ సెంటర్లో తన తండ్రి విగ్రహం పెట్టడం కోసం చీల్లోడ్లో అత్యంత పురాతనమైనటువంటి యొక్క రామాలయాన్ని కూల్చాలని కూడా ఆలోచించేశారు. ఇవన్నీ కూడా ఆలోచించేమని
విఘ్నతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారిని, శాసనసభ్యుడిగా నరేంద్ర వర్మని ఇద్దరిని కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని. మరొక ముఖ్యమైన విషయం, జనసేన ఈ రోజున ఈ ఎన్నికల్లో అత్యంత క్రియాశీలమైన పాత్ర పోషించింది. ఈ కూటమి ఏర్పడే నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తను తాను తగ్గించుకొని ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషించారు. అటు భారతీయ జనతా పార్టీని కానీ, ఇటు తెలుగుదేశం పార్టీని, రెండు పార్టీలను కూడా సమన్వయపరిచి తాను తగ్గించుకొని ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు. దానికి ఏకైక కారణం ఈ యొక్క దుర్మార్గుడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని పంపించాలి. తన్ను పంపించడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా తాను తగ్గించుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ తాలూకా అనుచరులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి 100కి 100% పనిచేస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, బాపట్ల నియోజకవర్గంలో కూడా జనసేనను అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా వృధా చెయ్యొద్దు. మన ఓటు వృధా కావద్దు. పవన్ కళ్యాణ్ మన అభిమాని, మనకు సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని అభిమానించే ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క ఓటు కూడా వృధా చెయ్యొద్దు. అలా వృధా చేయడం ద్వారా మరలా ఆ దుర్మార్గుడికి మనం అవకాశం ఇచ్చినట్లే. ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి ఓటేయడం ద్వారా మాత్రమే మరలా మనం నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళం. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనమందరం మద్దతు తెలిపిన వాళ్ళం అవుతాం. తద్వారా మనం ఇచ్చే ఓటు ద్వారా, మన మెజార్టీ ద్వారా బాపట్ల పట్టణంలో ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 7 నుంచి 8 వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రాబోతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ 100కి 100% ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఎవరైతే జనసేన పార్టీ అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, ఒక్క ఓటు కూడా వృధా కాకుండా వేరే ఏ కారణాలు కూడా మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకే ఒకటి, మన యొక్క బలాన్ని మనం నిరూపించుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. బాపట్ల పట్టణంలో 7 నుంచి 8 వేల ఓట్ల మెజారిటీ సైకిల్ గుర్తుకు రావాలి. తద్వారా మన మెజారిటీలో మనం అత్యధిక భాగం కావాలా. అది ప్రతి ఒక్క జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, రేపు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం జనసేన ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావాలా. 95 నుంచి 98% మన ఓటింగ్ శాతం నమోదు కావాలా. ఆ నమోదు కావాలంటే మనం అందరం కూడా బాధ్యత తీసుకొని పోలింగ్ దగ్గరికి వెళ్ళి నిలబడి మనం ఓటేయాలి, కసితో ఓటేయాలి. అలా ఓటేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలియజేస్తూ, రేపు 13వ తారీఖు ఎన్నిక బాపట్ల నియోజకవర్గం నుంచి రఘుపతిని ప్యాచ్ చేసే ఎన్నిక. మరలా బాపట్ల రావడానికి వీల్లేదు. నేను మరలా చెప్పా, నిన్న రాత్రి మీటింగ్లో కూడా చెప్పాం, ఆయన చేసినటువంటి దుర్మార్గాలు, దారుణాలు, ఘోరాలు, నేరాలు ఈ 5 సంవత్సరాల్లో అది మాటలతో చెప్పేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, బాపట్ల నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత పనిచేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయరా, ఇంత దారుణంగా, ఇంత అహంకారంతో, ఇంత అవినీతితో పనిచేయరా. అటువంటి వ్యక్తిని ఈ బాపట్ల నుంచి సాగనంపడం కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని నరేంద్ర వర్మని, అదేవిధంగా కృష్ణప్రసాద్ గారికి ఓటేసి సైకిల్ గుర్తు మీద అఖండమైన మెజారిటీతో గెలిపించాలని బాపట్ల నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే పత్రిక సంబంధించి కానివ్వండి, టీవీ ఛానల్స్ సంబంధించి కానివ్వండి, అలాగే సోషల్ మీడియా సంబంధించి కానివ్వండి, ఇంతమంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. బాపట్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ చేసిన ఆందోళనకరమైన విషయాలు, కార్యకర్తలు చేసిన ఇబ్బందులు, అలాగే అక్రమాలు, గంజాయి విషయాలు,
అహంకారపూరితమైన విషయాలు, అవినీతికి అడ్డాగా మారిన కోన రఘుపతి గారు ఇంటి విషయాలు. ఎందుకంటే డైరెక్ట్గా సూట్ కేసులు రియాల్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు ల్యాండ్ కన్వర్షన్ కోసం డబ్బులు తీసుకున్న విషయాలు. అలాగే శాండ్ 60 అడుగులు 50 అడుగులు 60 అడుగులు లోతు తవ్వి బినామీలను అడ్డం పెట్టుకుని అటు రైల్వే లైన్లకు కానీ, మెడికల్ కాలేజీలకు కానీ, బైపాస్ రోడ్లకు కానీ రూల్స్కి వ్యతిరేకంగా శాండ్ అమ్ముకుని కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన విషయాలు కానీ, జగనన్న కాలనీలో అవకతవకలు కానీ, అలాగే ఆఖరికి భవన్నారాయణ స్వామి గుడికి సంబంధించి లెక్కలు ఇంతవరకు చెప్పని విషయాలు కానీ, అలాగే సొంత పనుల కోసం ఉన్న గుళ్ళునే తీసేసి వాళ్ళ తండ్రి విగ్రహాలు పెట్టుకునే విషయంలో కానీ, ప్రశ్నిస్తే ఆందోళన, గట్టిగా మాట్లాడితే ఎదిరిస్తే పోలీస్ స్టేషన్లో కేసులు, ఇటువంటి విషయాల్లో కానీ, గంజాయి వైసీపీ వాళ్ళ చేత అమ్మించటంలో కానీ, అదేమని చెప్పినా కూడా లెక్కలేనితనం, అహంకారం, అది వైసీపీ పార్టీలో ఇంటర్నల్గా కూడా పెద్దలందరూ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అవినీతి, ఇది నా రాజ్యం నేనే నియంత లాగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన ఈ సంగతులందరూ మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలి, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. రాష్ట్ర క్షేమం కోసం 3 పార్టీలు కలిసి ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేవలం రాష్ట్రం కోసం, ప్రజల జీవితాలు మెరుగుపడాలని, బాగుపడాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని, ఉపాధి ఇంకా ఉండాలని బలమైన పార్టీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో. నేను ఇప్పుడే ఎదుగుతున్నా సరే రాష్ట్రాన్ని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కానీ, ఒక ధర్మాన్ని రక్షించాలి, ఈ సైకో ఇంటికి పంపించాలి అని అందరూ కలిసికట్టుగా పోరాడుతున్న రోజులు మనం గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైలుకి పంపించిన విషయంలో, మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం విషయంలో, ఇలా అన్ని తరుణాలు మీకు తెలుసు. కానీ బాపట్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నరేంద్ర వర్మ అనే నేను ఓటు చెయ్యాలని, మీరందరూ సపోర్ట్ చేయాలని నేను అందరు అభ్యర్థులాగా అడిగా, స్నేహం చేశా, ఆరాధించా. ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి చేశా. ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజాసేవగా ప్రజలు ఓటేస్తే కానీ మారను. కాబట్టి రాజకీయాలు అంటే ప్రజాసేవని నమ్మి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావటం. దానికి ఈరోజు అన్నం సతీష్ ఎమ్మెల్సీ గారు, అలాగే చీరాల గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఇలా ఎంతోమంది సపోర్ట్ చేయటమే కాకుండా మరెంతోమంది పెద్దలు తెర వెనక్కి కూడా ఈ సైకో ప్రభుత్వాన్ని పంపించాలి, కోన రఘుపతి బాపట్ల నుంచి తరిమి కొట్టాలి అని సహాయం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ మొట్టమొదటిసారి తెలుగుదేశం కోసం ఓటేయటం కోసం మేము ఈ పార్టీలో చేరుతున్నామని
మొట్టమొదటిసారి 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీలో పనిచేసే పరిస్థితి, వచ్చే పరిస్థితి ఈరోజు చాలామంది చూశాం. నేనైతే ఒకటే చెప్పగలుగుతున్నా, ఏ చిన్న తప్పు చేయకుండా ధర్మాన్ని కాపాడే ఒక విలక్షణమైన వ్యక్తిగా 10 మందికి మంచి చేయాలి, పేదవాడికి చేయూతనివ్వాలి, మన బాపట్లని మనందరం కలిసి కాపాడుకోవాలి అని నేను ఒకే ట్యాగ్ లైన్ మీద ముందుకు వస్తున్నా. అలాగే ఆడబిడ్డ నిధి అవనేయండి, తల్లికి వందనం అవనేయండి, లేదంటే 3 సిలిండర్లు అవనేయండి సంవత్సరానికి, రైతులకి మేలు అవనేయండి, ఇలా ఎన్నో సూపర్ 6 బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ మనకు అందరికి అందించిన విషయం తెలుసు. కానీ బాపట్లకు కూడా గాది వెంకటరెడ్డి గారి టైంలో కొంత డెవలప్మెంట్ అయింది, చీరాల గోవర్ధన్ రెడ్డి గారి టైంలో కొంత డెవలప్ అయింది, అలాగే ఎమ్మెల్సీ అన్నో సతీష్ గారి టైంలో ఎంతో డెవలప్ అయింది, అది కూడా మీకు తెలుసు. కానీ 5 ఏళ్లలో మన బాపట్ల నియోజకం ఎంత డెవలప్ అయ్యింది అని ఒకే క్వశ్చన్ రాసుకుంటే 5 రోడ్లు వేశారు, 5 ఏళ్ళకి 5 రోడ్లు వేశారు, మెడికల్ కాలేజీ పునాదుల వరకు తెచ్చారు. అది తప్పించి ఏం డెవలప్ చేశారు అని నేను అడుగుతున్నా. ఏం డెవలప్ చేశారు? ఆయన కూడా డెవలప్ చేసినవి ఉన్నాయి. దోమలను బాగా డెవలప్ చేశారు, రైతులు కష్టాలను డెవలప్ చేశారు, మురుగు కాలువల్లో తూటికాడిని డెవలప్ చేశారు, టయానికి నీళ్లు రాకుండా సాగునీళ్ళు అందించడంలో ఎప్పుడూ కూడా సరిగ్గా లేరు, ఆ విషయంలో కూడా డెవలప్ అయ్యారు. కానీ కోన రఘుపతి గారిని నేను ఒక్క విషయంలో మెచ్చుకుంటాను. వైసీపీ, తెలుగుదేశం, కాపు కులం, రాజు కులం, రెడ్డి కులం, పిట్లవానిపాలెం మండలం, బాపట్ల మండలం, బాపట్ల టౌను, కర్లపాలెం మండలం, ఈ తేడాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే సమానంగా లంచాలు తీసుకుంటారు. ఆ ధర్మాన్ని మాత్రం ఆయన ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. మేక అన్నీ ఎలా మేస్తుందో, ఏ గడ్డి అయినా ఎలా తింటుందో, రఘుపతి గారు కూడా ఆ గడ్డి అలా నీట్గా తినే వ్యక్తి. అందులో ఆయన డెవలప్ అయ్యారు. ఇటువంటి వ్యక్తులు మనకు కావాలి అని నేను ఈరోజు అడుగుతున్నా. నేను ఒకటే చెబుతున్నా, నేనైతే మాత్రం ఏ డిపార్ట్మెంట్లో అధికారులు సరిగ్గా పనిచేయకపోయినా, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సదుపాయాలు అందకపోయినా అప్పుడు మాత్రమే నా దగ్గరికి వస్తే కలగజేసుకుంటా. ప్రతి విషయంలోనూ పెద్ద ఆయన కలవండి, ఎమ్మెల్యేని కలవండి, దీనిని మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో తీసేయాలి, 10 మందికి మంచి చేయాలి, టూరిజం హబ్గా మన బాపట్లని డెవలప్ చేయాలి. సముద్ర కరాగు ప్రాంతాల్లో ఏదైతే ఈ శాండీ సాయిల్లో ఉన్న చెరువులు హెచ్డిపిఈ లైనర్లు వేసి, వాకింగ్ ట్రాక్స్ చెరువుల చుట్టూ వేసి, గీదలేమి ఎక్కకుండా ఫెన్సింగ్ వేసి, వాటర్ ఫిల్టర్లు అవన్నీ బాగా పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి. కాలువలు 5 ఏళ్ళ నుంచి పంట కాలువలు తీల, అదే 5 ఏళ్ళ నుంచి మురుగు కాలువలు బాగు చేయాల, టయానికి పంటలు అయిన పరిస్థితి. రైతు భరోసా కేంద్రాల నుంచి 5 నెలలకి డబ్బులు ఇచ్చిన వైను మనం గత ప్రభుత్వంలో చూసాం. అవన్నీ లేకుండా రేపు ముందుకెళ్ళాలి. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు సుమారు 11 నుంచి 12,000 మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి నైపుణ్యతతో కూడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఇక్కడ మనం డెవలప్ చేసుకుని, ఎక్కడైతే నీడ్ ఉందో, ఎవరికైతే ఉద్యోగం నీడ్ ఉందో వీళ్ళిద్దరిని కలిపి ప్రైవేటు భాగస్వాములు కానీ ప్రభుత్వపరమైన కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు చేసే బాధ్యతని నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అన్నిటి మించి ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీ సొమ్ము మీ ఆస్తి మీ దగ్గర ఉండే పరిస్థితి లేదు. అవసరమైతే
ప్రభుత్వం తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఇటువంటి యాక్ట్ ఒకటి తెచ్చారు. ఆల్రెడీ ఎన్నో గవర్నమెంట్ తరతరాల నుంచి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టేయటం జరిగింది. మన ఆస్తులు కూడా ప్రైవేట్ ఆస్తులు తాకట్టు పెట్టే విషయంలో ఈ యాక్ట్ తెచ్చారు. మన ఆస్తులు మనం కాపాడుకోవాలి. కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉంటారు అరెకరం, అలాగే తాతలు తండ్రుల నాటి ఇచ్చిన ఆస్తులు ఉంటాయి, అవి కూడా మాయమయ్యే పరిస్థితి. దాని నుంచి బయటికి రావాలి. ఆస్తులే కాదు మన బిడ్డలు కూడా మాయమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బాపట్ల. ఏంటి మన బిడ్డలు మాయమయ్యే పరిస్థితి? డ్రగ్స్, గంజాయి అనేది బాపట్ల వీధిలో కాలేజీ చుట్టుపక్కల కర్లపాలు లాంటి చిన్న చిన్న ఊళ్ళు కూడా వెళ్ళి గంజా ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ బిడ్డ వచ్చు, నా బిడ్డ వచ్చు, గంజాయి బారిన పడితే మనకు దక్కుతాడా అని ప్రశ్నిస్తున్నా. గంజాయి ఎలా అరికట్టాలయ్యా అని ప్రశ్నిస్తే అది కామన్ సెన్స్ ఉండాలి. ఇది గవర్నమెంట్ ఏమీ చేయలేదు, వాళ్ళల్లో అవేర్నెస్ రావాలి, వాళ్ళంతకు వాళ్ళు మానేయాలి, ఇది అంత తొందరగా పోదు, అది ఇప్పుడే రూపు మాపేది కాదు అని చెప్పిన రఘుపతి ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన అవసరం ఉందా? అదే ప్రశ్న నన్ను అడిగారు, నేను చెప్పా. ఎస్పీ లెవెల్లో ఫోర్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. గంజా ఎక్కడన్నా దొరికితే వాడారు అని తెలిస్తే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళని కాళ్ళు చేతులు మడతేయటం జరుగుతుంది. వాళ్ళని బాపట్లో లేకుండా చేయటం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా జైలు పాలు చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైతే గంజాయి బారిన ఉన్న కొంది పెరుగుతున్నారో స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో ప్రొఫెసర్స్ అండ్ తల్లిదండ్రులతో ఒక కమిటీ వేసి అవేర్నెస్ క్లాసులు చెప్పి ఎక్కడన్నా గంజాయి మీ ఫ్రెండ్స్లో తాగేవాళ్ళు ఉంటే గుట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పోలీసుకి ఇన్నర్ లింక్ పెట్టి వాళ్ళ తాట తీయటం అయితే జరుగుతుంది. గంజాయి మన ఆస్తులు పోయి మన బిడ్డలో పోయి మనం ఇక్కడ ఉండాలి బాపట్ల. అదేమంటే ఇండియా ఉందయ్యా, ఇండియా మొత్తం ఉందంటారు. ఇండియా మనకెందుకయ్యా? నువ్వు బాపట్ల ప్రజలు ఎన్నుకుంటే ఎన్నిక కాబట్టి నువ్వు వ్యక్తివి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా. అది పక్కన పెడదాం. దోమలు ఎలా ఉన్నాయండి? మురుగు కాలువలు 5 ఏళ్లలో ఒకసారి నా తీసారండి. మంచినీటి చెరువు రెండోది కడతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర క్రితమే ల్యాండ్ అన్నా ఎక్వైర్ చేశారా? కనీసం రెండో చెరువు ఇస్తామని మీ అందరూ తెలుసు, మీరు వెళ్ళారు ఆ సభకి, జగన్మోహన్ రెడ్డి గారి సభకి. చేశారా? 24లో మెడికల్ క్లాస్ అడ్మిషన్లు ఇస్తామని ఆ రోజు శంకుస్థాపన రోజు చెప్పారు. పునాదులన్నా అయినాయండి? వీళ్ళ ప్రజాప్రతినిధులా? వీళ్ళకి ఓట్లు వేయాలా? సంపాదించుకుందాం, దాచుకుందాం, దాచుకుందాం. మేమున్నాం, వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకున్నాం, 10 మందికి సహాయం చేసాం, 10 మందికి చేయూతనిచ్చాం. ఇటువంటి మైండ్తోనే ఇంకా కొన్ని 100 మందికి చేయూతనివ్వాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాలి, పిల్లలను ప్రేమించాలి, ఎవరి డ్యూటీ వాళ్ళ చేసుకోవాలి, ఎవరి వ్యాపారం వాళ్ళ చేసుకోవాలి. అప్పుడే మన అందమైన లైఫ్ ఆహ్లాదకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి రాజకీయాల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి దిశగా మేము ముందుకెళ్తున్నాం. రఘుపతికి 13వ తారీఖుతో చెక్కు పెడుతున్నాం, 4వ తారీఖు నుంచి ఇంటికి పంపిస్తున్నాం. దీనికోసం మేమందరం కలిసి నడుం బిగించాం అని తెలియజేస్తూ, ఓట్ ఫర్ వర్మ, ఓట్ ఫర్ సైకిల్ అంటూ తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని, రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నిక దిశగా మీరందరూ ముందుకెళ్ళాలని, అమ్మ, అక్క, చెల్లి, విజ్ఞానవంతులు, ఎంతోమంది జ్ఞానులు, అలాగే వ్యవసాయదారులు, ఎస్సీ, ఎస్టీ,
బీసీలు, సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, మన తెలుగు ప్రజలు, మన బాపట్లో వివేకవంతమైన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ ఈ సందర్భంగా లాస్ట్ ప్రెస్ మీట్లో వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యం, ప్రజలే జీవితం, ప్రజలే ఒక సమాజం. వాళ్ళ కోసమే మన ఉండాలి. రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 10 మందికి సేవా గుణం ఉంటేనే రాజకీయాల్లో రావాలి. అటువంటి పరిస్థితుల్లో రేపు బాపట్ల ఉంటుంది. అలాగే అందరి సమాలోచనతో పాలన సాగుతుంది అని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి అవకాశం ఉండి అందరి గుర్తు సైకిల్ గుర్తు, తప్పనిసరిగా ఓట్ ఫర్ సైకిల్ అంటూ మీ అందరినీ ఒక్కసారి ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.